ఆడబిడ్డలు వస్తున్నారు, డబుల్ బెడ్రూమ్, పోచారం శ్రీనివాస బాన్సలైంది 70-80 కోట్లు అడిగి తెచ్చేయాలి నేను. హనుమాన్ మందిర్ ఉంది, సీతారామాలయం ఉంది, విట్లేశ్వర మందిర్ ఉన్నది, అన్ని ఆలయాలు ఉన్నాయి. నేను దేశాపేట బిడ్డను. దేశాపేట అంటే పోచారంతో సమానం. నేను చెప్పాల్సిన అవసరం లేదు మా ఆడబిడ్డలకు. పోచారం శ్రీనివాస ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు గుర్తు, మన ఓటు గుర్తు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎన్ని కోరికలు చేయగలుగుతాం. అయినా దోసుకునే వాళ్ళని, దాచుకునే వాళ్ళని నా వెంబడే ఉంటారు, నాకు వ్యతిరేకం చేస్తారు. ఇప్పుడే వాళ్ళ మద్దతు తెలిపన్నట. నాకు తెలియదా? దేశాయపేట ఎవరేం చేస్తారు తెలియదా? నా ఊరు పక్క ఊరు. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటారు పోచారం శివారు. మరి దేశాపేట ఎవరు? నా ఊళ్ళు. పోచారం ఎవరు? నా ఊరు. మరి నా ఊళ్ళకు నా ఊళ్ళో కట్టుతున్నా. పోచారం వేరు కాదు, దేశాపేట వేరు కాదు. ఇందులో మా ఇండ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మన అడిగినన్ని ఇస్తున్నాడు, అదొక లాభం. అక్క చెల్లెలకు అందరికీ విజ్ఞప్తి, మా అన్నదమ్ముల విజ్ఞప్తి, భారీ మెజార్టీ అవతల వాడిని దిమ్మ తిరగాలి, డిపాజిట్ ఖాళీ కావాలి.